హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈరోజు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దీపావళి ప్రేమలు కానీ, దశరథ్ గారు కానీ మాట్లాడిన మాటలు కానీ, శ్రీధర్ గారికి బుద్ధి చెప్పిండే పద్ధతి కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సుష్మిత గారు, మీరైతే నన్ను అడిగిన క్వశ్చన్లకైతే ఈరోజైతే మీకు సమాధానం కూడా దొరికింది. అసలు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి మీకు. ఎందుకు చెప్తానంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్లు లాయర్ గారు ఈ క్వశ్చన్లు అన్నీ అడిగితే ఎలా ఉంటుంది, అప్పుడు శివనారాయణ గారు ఫేస్ చూడాలని సార్ అనేసి అడిగారు. నేను చెప్పాను ఇది జరగదు మేడం, లాయర్ గారు అడగరు అని చెప్పాను. ఇప్పుడు చెప్పిండే ప్రతి ఒక్క క్వశ్చన్కి, మీరు చెప్పిండే క్వశ్చన్కి మన దశరథ్ గారు అయితే ప్రతి ఒక్క దానికి సమాధానం అయితే అడిగారు. శివనారాయణ గారు అసలు ఏం చెప్పాలో తెలియకుండా అందరూ అట్టే ఉండిపోయినారు. అసలు జోష్నని చూడాలి, అసలు పోసుకునేసింది. అసలు నిజంగా బాబా అస్సలు భయపడే క్షణం ఎలా భయపడిందంటే, అసలు ఆ బతికేదానికన్నా చనిపోయేది మేలు అన్నట్టు అయితే నిజంగా అంత భయపడింది. ఆ విధంగా క్వశ్చన్ అయితే అడిగారు. అక్కడ దేవుడు ఎట్ట చేస్తాడంటే చిన్న మ్యాజిక్ చేసి, ఇప్పుడు పారిజాతం గారి వల్ల అక్కడ మనకు మిస్టేక్ ఏం జరిగింది, దీప ఆ ఇంటికి దూరం అయింది. సుమిత్ర గారికి అలాగే మన వీళ్ళ ఇంటికి దూరమైంది, దశరథ్ గారి వాళ్ళ ఇంటికి దూరమైంది. అక్కడ దూరం అయిన తర్వాత సుమిత్ర గారిని మన పారిజాతం గారు అయితే చంపించాలనుకుంటే అక్కడ దీప కాపాడి, దీప జోష్న చేతుల నుంచి ఎవరైతే ఆ ఇంట్లో మారారో ఆ జోష్న చేతుల నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. చూడండి, నెక్స్ట్ లెవెల్. ఆ స్క్రిప్ట్ రాసింది మాత్రం నెక్స్ట్ లెవెల్లో రాశారు. ఎవరి వల్ల అయితే మిస్టేక్ జరిగిందో వాళ్ళ వల్ల నుంచే వెనక్కి వచ్చారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడ దశరథ్ గారు క్వశ్చన్ చేసిండేది, నాన్న ఇప్పుడు సుమిత్రాన్ని చంపాలనుకున్నారు, ఎవరో కనిపెట్టలేకపోయాం. దాసుని చంపాలనుకున్నారు, ఎవరో కనిపెట్టలేకపోయినాం. అలాగే దీపావళి పైన అట్టం జరిగింది, ఎవరో కనిపెట్టలేకపోయినాం. ఇప్పుడు నా పైన వేరే వాళ్ళు కాల్చారు అనేసి దశరథ్ గారికి ఖచ్చితంగా తెలిసే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉన్నాయనుకుంటాను. ఎందుకంటే వాడు దొరుకుతాడు అనేసి పర్టికులర్గా చెప్తా ఉన్నాడు. గన్ను దొరుకుతుంది, వాడు దొరుకుతాడు అనేసి పర్టికులర్గా చెప్పారు. అక్కడ మన శివనారాయణ గారు ఇంకా ఏం ఆలోచిస్తారు, ముందుకి అడిగి ఎలా వేస్తారు. ఒక్క మాట దీప తప్పు చేసింది తాతయ్య అనేసి అంటే చాలు ఇంకా జోష్న అందుకుంటా ఉంది. అక్కడ పారిజాతం గారు అయితే ప్రతి ఒక్క పాయింట్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జోష్న టెన్షన్ పడేది అవంతా అబ్జర్వ్ అయితే చేస్తూ ఉంటారు. చూద్దాం, అది పారిజాతంగా రేపు ఎపిసోడ్లో ఎల్లుండి ఎపిసోడ్లో అయితే చెప్తారు. కాశీ ఒక మెసేజ్ చేశారని చెప్పారు కదా, దాని గురించి కూడా చెప్తాను. అది ఏం జరుగుతుందంటే, కాశీ వచ్చి నాన్నకు మెమొరీ అంతా గుర్తొచ్చేసింది అనేసి చెప్తారు. మన దాస్ గారు వచ్చి రేపు దశరథ్ గారికి ఫోన్ చేస్తారు. దశరథ్ గారికి ఫోన్ చేస్తారు. అప్పుడు ఆల్రెడీ జోష్న ఇంటా ఉంటుంది అక్కడ కాన్వర్జేషన్. జోష్న ఇంటేనే కదా సీరియల్ ముందుకు జరిగేదానికి. ఇంకొక 2 నెలల్లో మ్యాక్సిమం తెలిసిపోవచ్చు అబ్బాయి, ఎందుకంటే ఎన్ని రోజులు నన్ను ల్యాక్ చేసినా కానీ బాగుండదు. ఇక్కడ శ్రీధర్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడేస్తాను. పొరకైతే తిరిగేసినారు అందరూ ఆడవాళ్ళు కలిసి. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంక బుద్ధి ఉంటే ఆ పక్క చూడదు. ఎందుకంటే ఇది కార్తీక్కి ఎంత బాధేసింది, అంత ఎపిసోడ్లో బాధేసింది అని మనం చూసాం కదా. ఆ ఎపిసోడ్కి అయితే ఈ ఎపిసోడ్ మొత్తం న్యాయం చేసిందని అనిపించచ్చు. సుష్మిత గారు సూపర్ అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.